జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశానికి అలాగే మన పొరుగునే ఉన్నటువంటి బంగ్లాదేశ్కు మధ్యన ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత తెరకాసైనటువంటి బార్డర్లలో ఒకటి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్తో దాదాపుగా 2217 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దును అయితే పంచుకుంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ సరిహద్దుల గుండా జరుగుతున్నటువంటి అక్రమ వలసలు మన దేశ భద్రతను అలాగే ఆర్థిక వ్యవస్థను అలాగే మన దేశ జనాభా నిష్పత్తిని చెప్పాలంటే ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. అంటే వీళ్ళు మొత్తంగా అక్కడి డెమోగ్రఫీని అయితే మార్చి పారేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎక్కువ భాగం నదులు, చిత్తడి నేలలు అలాగే దట్టమైనటువంటి సుందర్బన్ అడవులతో నిండిపోయి ఉంటుంది. అందువల్ల ఇక్కడ శాశ్వతంగా కంచి వేయడం అనేది అసాధ్యం అయిపోతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఇచ్చామతి, పద్మ, బ్రహ్మపుత్ర లాంటి నదులు గుండా రాత్రి వేళల్లో చిన్న పడవల సాయంతో ఈ వలసదారులంతా కూడా చాలా సులభంగా మన దేశంలోకి అయితే వచ్చేస్తున్నారు. సుందర్బన్స్ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను వాడుకొని ఈ అక్రమ వలసదారులు అధికారుల కళ్ళు గప్పి మన పశ్చిమ బెంగాల్లోకి అయితే వచ్చేస్తున్నారు. సరిహద్దుల్లో చాలా భాగం కంచి వేసినప్పటికీ ఇప్పటికి కూడా కొన్ని వందల కిలోమీటర్ల మేర ఈ భూభాగం అనేది కంచె లేకుండా ఖాళీగా ఉండిపోయింది. ఇక్కడ కంచి వేయడానికి భూములు ఇవ్వాలని మన కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఈ మమతా బేగం దానికైతే ఒప్పుకోవాలా. ఎందుకంటే ఈవిడ గారికి బంగ్లాదేశ్ మియా ముస్లింలు, రోహింగ్యా వాళ్ళు వీళ్ళంతా కావాలి కదా, అందుకోసం ఒప్పుకోవాలా. ఆమె చివరకు సుప్రీంకోర్టు తీర్పును కూడా అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోవాలా. అందుకే ఈ ఖాళీ ప్రదేశాల గుండా దొంగచాటుగా బంగ్లాదేశ్ జిహాదీలంతా కూడా ఈ సరిహద్దు దాటి లోపలికైతే వస్తా ఉన్నారు. ఈ సరిహద్దుకు ఇరువైపులా బలమైనటువంటి ఏజెంట్లు, దళారీలు చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఎవరో కాదు, ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్లే. వీళ్ళు సరిహద్దు భద్రతా దళాల అంటే బిఎస్ఎఫ్ యొక్క కదలికలను గమనిస్తూ సేఫ్ టైం చూసి ఈ అక్రమ వలసదారులను బోర్డర్ అయితే దాటిస్తూ ఉంటారు. కంచెలను కట్ చేయడం లేదా కంచెల పై నుంచి ఈ నిచ్చెలను వేసి దాటించడం లాంటి అంతా కూడా చేస్తూ ఉంటారు. అందుకే ఈ బంగ్లాదేశ్ బోర్డర్ పొడవున స్మార్ట్ ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది. అందుకోసం ఏకంగా 20,000 కోట్ల రూపాయలను కేటాయించారు. బహుశా వచ్చే నెల నుంచే ఈ స్మార్ట్ ఫెన్సింగ్ పనులంతా కూడా మొదలుగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేశారు. మేము అధికారంలోకి వస్తే భారత బంగ్లాదేశ్ సరిహద్దులో ఆగిపోయినటువంటి ఈ కంచె నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని చెప్పేసి బీజేపీ హామీ ఇచ్చినట్లు అమిత్ షా గారు అయితే గుర్తు చేశారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఏర్పడినటువంటి కేవలం 7 రోజుల్లోనే 600 హెక్టార్ల భూమిని బిఎస్ఎఫ్ కు బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి సువేందు అధికారి గారు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అమిత్ షా గారు అయితే తెలియజేశారు. ఈ 600 హెక్టార్ల భూమితో పాటు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనటువంటి ఉత్తర బెంగాల్లోని చికెన్ నెక్ ప్రాంతంలో మరో 121 హెక్టార్ల భూమిని కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు అమిత్ షా గారు అయితే చెప్పినారు. సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా ఈ కంచె నిర్మిస్తే బంగ్లాదేశ్ నుంచి జరిగేటటువంటి అక్రమ చొరబాట్లు అలాగే స్మగ్లింగ్ తో పాటు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలకు కూడా అడ్డుకట్ట వేయచ్చని చెప్పేసి ఆయన అయితే తెలిపినారు. అలాగే గతంలో తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సరిహద్దు కంచె నిర్మాణానికి అవసరమైనటువంటి భూముల సేకరణ ప్రక్రియ చెప్పాలంటే చాలా నెమ్మదిగా సాగిందని, అందువల్ల పనులంతా కూడా ఆలస్యమయ్యాయని చెప్పేసి ఆయన అయితే తృణమూల కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు అయితే చేసినారు. అయితే ఇప్పుడు నాయకత్వం మారడంతో దేశ భద్రతకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు కేవలం వారం రోజుల్లోనే కార్యరూపం దాల్చిందని చెప్పేసి అమిత్ షా గారు ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన వాళ్ళు ఎవరైనా సరే తాము ఉన్నటువంటి ప్రాంతాలను ఖాళీ చేసి వాళ్ళంతటా వాళ్లే వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళపైన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేయదని అమిత్ షా గారు స్పష్టం చేశారు. దేశ సరిహద్దులు దాటి తమ సొంతలకు వెళ్ళిపోవాలనుకునేటటువంటి అక్రమ వలసదారులకు రాష్ట్ర ప్రభుత్వమే అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఆయన అయితే హామీ ఇచ్చారు. మీరు పోవాలంటే పోండి, మీకు ఎటువంటి ఇబ్బందిలే, మీరు పోవాలనుకుంటే మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలో అన్ని కూడా మేము అందిస్తామని చెప్పేసి ఆయన అయితే హామీ ఇచ్చారు. అలాగే అక్రమ చొరబాటుదారులను ఉంచేందుకు బెంగాల్ వ్యాప్తంగా నూతన ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆడ కొత్తగా ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం డిటెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేసిందని, అయితే ప్రభుత్వం బలవంతంగా పంపించే కంటే ముందే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోవడం మంచిదని చెప్పేసి ఆయన అయితే సూచించారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క అక్రమ వలసదారు
వారిని పట్టుకుని దేశం వెలుపలికి పంపించడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆయనైతే స్పష్టం చేశారు. త్వరలోనే అధికారికంగా చొరబాటుదారులను గుర్తించే ప్రక్రియ మొదలు కానుందని, ఈ లోపే మెజార్టీ ప్రజలు వెనక్కి వెళ్ళిపోతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నట్లు అయితే పేర్కొన్నారు. గతంలో ఉన్నటువంటి మమతా బేగం ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అక్రమ వలసలను ప్రోత్సహించిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సరిహద్దు కంచె పనులు వేగవంతం కావడం, అలాగే నిఘా పెరగడంతో చొరబాటుదారులంతా కూడా భయంతో వెనక్కి తిరిగి వెళ్తున్నారని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారే తెలియజేయడం విశేషం అన్నమాట. అది కథ అయితే చూడండి ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికి అంటే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ లో వచ్చే దారులు ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా మూసేస్తారు. ఈ లోపల వీళ్ళు వెళ్ళినారా సరే, లేదంటే నెక్స్ట్ కథ అనేది అది వేరే లెవెల్లో ఉంటది. ఒక కేజీఎఫ్, ఒక సలారు అట్లాంటివన్నీ చూడాల్సి వస్తుంది మనం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.